ఇలా కాదు. కాలర్ ఎగరేసి భలే ఉంది స్టెప్. అది అమృతం మేడం. కాదు. ఓం శాంతి. లేకపోతున్నాను 3 సార్లు. సిగ్గు లేదారా నీకు? హరి ఓం తత్సత్. కరెక్ట్ మేడం, మీరు చెప్పేది కరెక్ట్. అందరికీ ఓం నమ శివాయ అండి. మేడం నా పక్కన కూర్చొని ఉన్నారు. ఇప్పుడు తప్పించుకోకూడదు. వేరే వేరే స్క్రీన్లో చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి, అందుకని పక్కన కూర్చోబెట్టాను. ఎందుకంటే టాపిక్ అలాంటిది. ఏం టాపిక్ అంటే వాటర్ థెరపీ, వశీకరణ లాగా ఉంటుంది. మాయా మంత్రం ఓం క్లీం ఫట్ ఎలా అధీనం చేసుకుంటారో తెలియదు, కానీ ఆ అధీనంలో పడిపోతున్నాము. వెల్కమ్ టు ది నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ వాకింగ్లో టాకింగ్. వాటర్ థెరపీ, వశీకరణ సేమా కాదా? చెప్పండి మేడం. నమస్తే అండి, శ్రీమాత్రే నమః. మీరు పట్టుకొని వస్తారు చూడండి క్వశ్చన్స్, ఒక్కొక్కసారి పొలుదండాలు పెట్టాలనిపిస్తుందండి నాకు. ఈ క్వశ్చన్ నాది కాదు, ప్రజలు అడిగి ఉన్నారు, మనం ఆన్సర్ చెప్పాలి, తప్పదు. నాకు కూడా డౌట్ వచ్చింది. అది వశీకరణ కాదు. మీరు మంచికి చేస్తే నీటిలో ఆ శక్తి ఉంది. పంచభూతాలలో ఒకటైన నీటిలో ఆ శక్తి ఉంది. మీరు ఏదైతే దానికి పంపిస్తారో, చెప్తారో, ఆ శబ్ద తరంగాల ద్వారా ఆ శక్తి ఆ నీటిని స్వీకరిస్తుంది. ఆ నీటిని మీరు తాగారు అంటే మీరు ఏ అఫర్మేషన్స్ అయితే ఇచ్చింటారో మనిషి ఆ విధంగా మారుతాడు. ఇప్పుడు అలా వాటర్ థెరపీనే అనుకుంటే వంట చేసేటప్పుడు 100 మందిని తిడుతూ చేస్తారు. నేను ఎప్పుడు ఫోన్లోనే ఉంటా మేడం. అదే చెప్తాండేది, ఆ ఫోన్లోనే తిడుతూ చేస్తారు. ఏదో ఫోన్లో ఉంటాను, లేకపోతే ఫోన్ని చూస్తా ఉంటాను. ఏది జరిగినా భలే ఉంది స్టెప్. ఏది జరిగినా ఆ అఫర్మేషన్స్ వెళ్ళేది మీరు చేసే వంటలో. నీళ్లు లేకుండా ఏమన్నా వంట చేయగలరా? అరో మళ్ళీ చెప్పకండి పిజ్జాలు, బ్రెడ్లు, బర్గర్లు అనేసి. అవి కాకుండా సాంప్రదాయమైన వంటలు నీరు లేకుండా ఏమైనా చేయగలరా? చేస్తాం. 6 తర్వాత చేతులు వణుకుతా ఉంటే ఒక బాటిల్ జప్పని ఇట్లా చేతులకి వస్తుంది, కటక్కని ఇట్లా మింగేస్తాము. దాంట్లో మాత్రం నీళ్లు లేకుండా ఉంటుందా? అది అమృతం మేడం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? చాలా ఏండ్ల నుంచి దాన్ని దాచిపెట్టి మళ్ళీ తీస్తారు. పాచిపోయిన దాన్ని తీసుకుంటే అమృతం అంటారా? రేపటి నుంచి ఈ మాట విన్న తర్వాత భార్యలు అందరూ పాచిపోయిన అన్నాన్ని ఒక 10 రోజులు అట్లే ఎత్తిపెట్టి దాన్ని మజ్జిగలో వేసి కలిపి దాంట్లో కొంచెం అమృతం పోసి ఇవ్వండి, తాగుతారు. అమృతం అండి, ఇలా కాదు. ఓకే మేడం, అమృతం కాదు, మీరు చెప్పండి. ఇప్పుడు అది వాటరే కదా, మీ మాటలన్నీ ఆ భోజనం స్వీకరిస్తోంది కదా, మీరు చేసే వంట. మందులు కూడా వాటర్ థెరపీ చేయొచ్చా? వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. చేసుకోవచ్చండి. ఎలా? ఎలా? అలా చూస్తే టచ్ చేయకూడదు కదా. టచ్ చేయదు, చేయాల్సిన అవసరం లేదు. కళ్ళకు కూడా ఆ శక్తి ఉంది, కళ్ళతో కూడా శక్తిని పాస్ చేయొచ్చు. ఆ కళ్ళతో ఇలా చూస్తే దిష్టి తగిలే కళ్ళకి మంచి శక్తిని పాస్ చేసే శక్తి ఉండదా? ఉంటది. అలాగే ఆ కళ్ళు చూసే పడిపోతా అంటాము. మీరేదో మాట్లాడుతున్నారు, నేను వేరేది చెప్తున్నా. మీరు కళ్ళు గురించి చెప్పారని నేను చెప్పాను. నేనేమన్నా ఈ మూలగా చూడమన్నానా? ఐఎమ్ టేకింగ్ బ్యాక్ సీట్, మీరు ఫ్రంట్ సీట్ లో బ్యాటింగ్ ఆడండి. వాటర్ థెరపీ అన్నది వశీకరణ కాదండి, మొదటి పాయింట్. ఓకే, మీరు ఏ అఫర్మేషన్ అయితే ఇస్తారో దాంట్లో మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, కానీ మన ఛానల్ ద్వారా మనం ఏది చేసినా సాత్వికంగా మంచి చేయాలనే చూస్తున్నాం. మనకు చెడు చేసిన వారికి కూడా ఈ వాటర్ థెరపీతో వాళ్ళు కూడా మంచిగా మారాలని ఆశతో చేస్తున్నాం. అంతేకాని వాళ్ళని గ్రిప్ లో పెట్టుకోవాలనేసి మనం నేర్పించడం లేదు, అలాంటివి చెయ్యడం కూడా లేదు. ఫస్ట్ పాయింట్. మీరెవరైనా అలాంటివి చేశారేమో చూసుకోండి, నేనైతే ఎప్పుడూ చెప్పలేదు. మీరు కూడా మీ వాళ్ళు వాటర్ థెరపీతో ఎలా మారారు అన్నది కమెంట్స్ లో తెలియచేయండి, ఈసారికి తెలుస్తుంది. మేడం చెప్పండి. వాటర్ థెరపీతో అందరూ మారిపోవచ్చు అంటున్నారు కదా, ఏదైనా ఎగ్జాంపుల్స్ కానీ అలాంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు గుడికి వెళ్తారు, అవునా? గుళ్ళో తీర్థం ఇస్తారా? ఇస్తారు. కాదు. ఎందుకు దాన్ని తీర్థం అంటారు? అదే నీళ్లు కదా ఇంట్లో ఉంటది, అక్కడ మాత్రం దానికి ఆ శక్తి ఎందుకు వస్తుంది? ఎందుకంటే దేవుడిది మేడం. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. అక్కడ ఎప్పుడు నిత్యం పూజలు జరుగుతూ ఉంటది, మంత్రోచ్చారణ జరుగుతుంటది. ఆ మంత్ర శబ్దము ఆ నీరు స్వీకరిస్తుంది. ఆరోగ్యమస్తు సంకల్పాలు చెప్తూ ఉంటారు, అష్టోత్తరాలు చెప్తూ పూజ చేస్తుంటారు. అవన్నీ ఆ శబ్ద తరంగాలు, ఎన్నిసార్లు ఓంకారం పలుకుతూ ఉంటారు, ఆ శబ్ద తరంగాలు ఆ నీటిని స్వీకరిస్తాయి. ఆ నీరు మళ్ళీ మనకు తీర్థంలా ఇస్తారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, శ్రీ లలితాదేవి పాదోదకం పావనం శుభం. నేను
లలితా సహస్రనామాలతో ఈ నీటిని మంత్రజలంలా చేశాను, ఈ నీటిని స్వీకరించండి అని. అలానే పూర్వకాలంలో ఋషులు కమండలం ఇది పెట్టుకొని వెళ్తారు. కమండలంలో నీళ్లు పెట్టుకుంటారా? అవునా? Correct. ఆ నీళ్లు వీళ్ళు చేసే జపం మంత్రశక్తి అంతా ఆ నీటిలోకి వెళ్తుంది. ఎవరైనా అనారోగ్యంతో వచ్చారనుకోండి, ఆ నీటిని తీసుకొని ఆ నీటి పైన వారి యొక్క గురుమంత్రాన్ని చెప్పి ఆ నీటిని వారికి ఇచ్చారంటే చిటికెలో మాయమైపోతుంది. కరెక్ట్ మేడం, మీరు చెప్పేది కరెక్టే. అప్పుడు నీటికి శక్తి ఉందా లేదా? ఉంది. ఈ పాయింట్ కరెక్ట్ గా ఉంది మేడం. పాయింట్ టు పాయింట్ భలే చెప్పారు. కనెక్ట్ అయ్యారా మీరు? లేదా ఇంకా అడగమంటారా? మళ్ళీ మారిపోవాలా? నేను నాతో మాట్లాడుతున్నానా మీతో మాట్లాడుతున్నానా? మీతోనేనా? కమెంట్ లో పెట్టండి చూద్దాము. అట్లే ఒక పక్కన ఇలా ఒకటి ఉంటది, దాన్ని లైక్ చేసేయండి ప్లీజ్. తర్వాత షేర్, కమెంట్ ఇవన్నీ కరెక్ట్ గా జరిగిపోవాలి. ప్రతిసారికి నేను లేకపోతున్నాను, ఎనర్జీ కూడా అయిపోతా ఉంది. మీరే చేసేయండి. ఇంకోటి అడుగుతాను, గర్భధారణ గర్భ సంస్కారంలో కూడా అంటే పిల్లలు లేని వారికి, ఆల్రెడీ ప్రెగ్నెంట్ గా ఉండే వాళ్ళకి కూడా వాటర్ థెరపీ చేయమంటున్నారు. ఎందుకు? ఉందండి, దానికి కూడా సమాధానం ఉంది. దానికి కూడా ఎందుకు చేయమంటున్నాను, గర్భధారణలో గర్భం నిలవట్లేదు అంటారు. వాళ్ళ శరీరంలో అనారోగ్యం ఉంది, బ్లాకేజెస్ ఉన్నాయి కాబట్టే కదా గర్భం నిలవడం లేదు. పూర్వజన్మ కర్మలు ఉన్నాయి కాబట్టే కదా గర్భం నిలవడం లేదు. అయి ఉండొచ్చు. ఆ విషయాలన్నీ బ్లాకేజెస్ పెట్టుకొని 10 మంది అనే మాటలు వింటూ దాన్ని అలానే తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ప్రతిరోజు గుడికి వెళ్ళరుగా, ఎందుకంటే గర్భం నిలవలేదు అనుకో దేవుడి పైన కూడా కోపం వస్తుంది. వీళ్ళు చేసేవేవి గుర్తుండవు గానీ, దేవుడా నాకు నువ్వేమి ఇవ్వలేదు, అడిగితే ఇచ్చేయాలి. అది చాక్లెట్ కదా, అడిగితే ఇచ్చేసేయాలి. లేదా దేవుడి పైన కోపం వచ్చేస్తుంది, నేను నీ గుడికి రాను, నీకు పూజలు చేయను, నీకు దండం పెట్టను, నీకు పూలు తీసుకురాను. ఏందో ఫ్రెండ్తో మాట్లాడి ఫ్రెండ్తో గొడవ పడినట్లు గొడవ పడుతుంటారు భగవంతునితో. అంటే ఒక్కొక్కసారి లైఫ్ లో డౌన్ ఉండేటప్పుడు అలా జరిగిపోతుంది మేడం. లైఫ్ దాని తర్వాత మేము తెలిసి తెలియకుండా ఏమైనా చేసి ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ అంటాము. ప్రతిసారి అలా చేశారనుకోండి, సారీ చెప్పించుకునే వాళ్ళు కూడా, సారీ వినే వాళ్ళు కూడా వీడు ఎప్పుడు తిడతా ఉంటాడు, వెంటనే సారీ చెప్తాడు. ఈ తిట్లు నాకు అవసరం లే, వీడి సారీ కూడా నాకు అవసరం లే, నేను వీటితో మాట్లాడినని వెళ్ళిపోతాయి. మేడం, ఎక్కడ గొడవలు ఎక్కువగా ఉంటుందో అక్కడే ప్రేమ ఎక్కువగా ఉంటది. ఇది ఒక పెద్ద నానుడండి. ఎక్కడ గొడవలు ఎక్కువ ఉంటాయో అక్కడే ప్రేమ ఉంటుందనేసి పెళ్ళాల నోరు మొగుళ్ళు, మొగుళ్ళ నోరు పెళ్ళాలు కుట్టేస్తా ఉంటారు. నిజమే కదా మేడం? అవునండి. మరి నేను దీనిపైన ఆర్గ్యూ చేయలేనండి. అసలే నన్ను ట్రాల్ చేసేసారు ఏం చెప్పకపోయినా. 3 సార్లు. గర్భధారణలో వారి యొక్క బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి అనేసి ప్రతిరోజు గుడికి వెళ్లే సమయం ఉంటుంది, వెళ్ళని సమయాలు కూడా ఉంటుంది. ఆఫీసులకు వెళ్ళాలి, లేట్ నైట్స్ లో వస్తారు. మరి మంత్ర శబ్దంతో కూడిన నీటిని స్వీకరించి వాళ్ళు క్లెన్స్ అవ్వాలి అనేసి గాయత్రి మంత్రం 3 సార్లు, లేదా ఓం నమ శివాయ, లేదా వాళ్ళకి తెలిసిన ఓం గం గణాధిపతి నమః, ఇవేవి లేదంటే ఓం అని అనుకుంటా అయినా ఆ నీటిని మంత్రజలంగా మార్చి ఆ నీటిని స్వీకరించారనుకో వాళ్ళలో ఉన్న డిసీజెస్ తగ్గిపోతుంది. ఎక్కడ బ్లాకేజెస్ ఉందో ఆ క్లియర్ అయిపోతాయి. వాళ్ళ గర్భంలో ఏదన్నా శుద్ధి లేకుండా ఉందనుకో ఆ అశుద్ధత్వాన్ని తీసేసి శుద్ధిగా ఉంటుంది. అప్పుడు ఆత్మ వచ్చి అక్కడ స్థాపన అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టే వాటర్ థెరపీని చేయమని చెప్తున్నాను. మరి గర్భ సంస్కారంలో ఎందుకు? గర్భ సంస్కారంలో కూడా వచ్చిన ఆత్మ వాళ్ళపైన కోపం తీర్చుకోవడానికి వస్తుందో, వాళ్ళ రుణం తీర్చుకోవడానికి వస్తుందో, ప్రేమను పంచడానికి వస్తుందో, ఏడిపించడానికి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. బిడ్డ పుట్టి సర్టైన్ ఏజ్ వచ్చిన తరువాతనే తెలుస్తుంది. పుట్టినప్పుడు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనేసి హత్తుకుంటారు. 20 ఏండ్లు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత తప్పిపోయి భార్య మాట వినేశాడనుకో, సిగ్గులేదరా నీకు, పెళ్ళాం మాట వింటున్నావు అనేసి మీరు ఏ బిడ్డనైతే హత్తుకొని ఉంటారో వాన్నే తిడతారు. కాలర్ ఎగరేసి బ్రాండ్ అంటాము. మీరు అల్లు అర్జున్ కాదు, ప్రతి ఒక్కరు హీరోలు అయిపోరండి, ఓకేనా? చూసి ఇన్స్పైర్ అవుతాం మేడం, తప్పేముంది? హీరోలకి ఇన్స్పైర్ అయ్యడానికన్నా విలన్స్ కి ఇన్స్పైర్ అయ్యి పిల్లల్ని కొడుతున్నారండి. లేదు, అల్లు అర్జున్ బాగానే చూసుకున్నాడు పిల్లని. నేను అల్లు అర్జున్ గురించి చెప్పట్లేదు. గ్రిప్లో పెట్టుకున్నాడు. ఓం శాంతి. ఓకే, గర్భ సంస్కారంలో అదే మంత్రోచ్చారణతో ఆ నీళ్లు తాగారనుకోండి, పిల్లల గర్భంలో ఉన్న శిశువు యొక్క కర్మను కూడా తొలగి, ఓకే మా అమ్మ నన్ను గర్భంలో మోస్తున్న నా తల్లి నాకు మంచి నేర్పిస్తోంది, ఈ క్షణం నుంచే నాకు మంచి నేర్పిస్తోంది, నేను తినని మా నాన్నగారిని, నాకొచ్చే భార్యనో లేదా భర్తనో బయట వచ్చిన తరువాత మా అమ్మ మనస్తత్వం, మా తల్లిదండ్రుల మనస్తత్వం ఎలా ఉందో నేను కూడా అందరికీ అలానే రెస్పెక్ట్ ఇవ్వాలి, సంతోషంగా ఉండాలి, వీళ్ళని పేరు
తీసుకురావాలి, వీళ్ళు ఎలా చెప్తే అలా వినాలి అనేసి అక్కడ నుంచే మైండ్ అన్నది ట్యూన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ పడింది రాక్షస జలం కాదు, మంత్ర జలం. అందుకే వంట చేసేటప్పుడు కూడా గాయత్రి మంత్రంతో జపం చేస్తూ వంట చేయండి. ఓం నమ శివాయ చెప్పండి, లలితా సహస్రనామం పెట్టుకోండి. ఇది ఏది రాలంటే ఓం శ్రీ లలితాదేవి అని నమః అని చెప్పుకోండి, చాలు. అదే అమృతం అవుతుంది. ఎలా వెన్నెల పారాయణం చేసేటప్పుడు వెన్నెల్లో నీళ్లు పెడతారా? మంచి నీళ్ళే కదా పెడతారు. మరుసటి రోజు స్వీకరించినప్పుడు అది టెంకాయ నీళ్ళలాగా తీయగా ఉందంటారు. ఎలా? ఇది నేను చెప్పిన విషయం కాదండి, మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు చేశారు. చేసి ఆ నీటి టేస్టే మారిపోయిందంట. అంతెందుకు, రీసెంట్ గా శివ అభిషేకం చేశారు. అభిషేకం చేయడానికి వాళ్ళు ఉపయోగించింది నార్మల్ ట్యాప్ వాటరే, కానీ అభిషేకం చేసిన తరువాత ఆ జలం యొక్క టేస్టే మారిపోయింది. అంతటి శక్తి ఉందండి నీటికి. మంచైనా స్వీకరిస్తుంది, చెడైనా స్వీకరిస్తుంది. నీళ్లు జీవితాన్ని ఇస్తుంది, అలానే అదే నీళ్ళల్లో కరెంటు తీగ పడితే ప్రాణం కూడా తీస్తుంది. మంచి చెడు రెండు ఉన్నాయి. మీరు ఇచ్చే అఫర్మేషన్స్ ని బేస్ చేసుకొని ఆ నీళ్లు ఆ శక్తిని స్వీకరిస్తుంది. మీ డౌట్స్ క్లియర్ అయినాయా సార్? క్లియర్ అయిందండి. ఇంకా దీని గురించి మాట్లాడకూడదు, మనము డైరెక్ట్ గా ఎండ్ పార్ట్ కి వెళ్ళిపోవాలండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ లో పెట్టండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.